వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత అప్రమత్తంగా ఉండండి. కెనడాలోని భారతీయులకు కేంద్రం సూచన. చంద్రుడిపై అద్భుతం జరగబోతోందా? మళ్లీ ఇస్రో వైపే చూస్తున్న యావత్ ప్రపంచం. అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి. ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఐబీ డైరెక్టర్ జనరల్. సూర్యాపేట సిగలో మరో మణిహారం. ఐటీ హబ్ గా అవతరించనున్న సూర్యాపేట పాత కలెక్టరేట్ భవనం. సాధారణ సర్టిఫికెట్ చేయించే బాధ్యత నాది. చిన్నారికి తోడుగా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు. విచారణ జరపాలంటున్న శ్రీలంక పౌర హక్కుల సంస్థ. లవ్ స్టోరీ కాంబో రిపీట్. నాగ చైతన్యతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సాయి పల్లవి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ఒత్తిళ్లలో కొనసాగుతున్న గ్లోబల్ మార్కెట్లు. రైట్, డీటెయిల్స్ చూస్తే భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి అని కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న భారత్ పిలుపు పట్ల ఆ దేశ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినట్లు తెలిపింది. దీంతో కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ప్రేరేపిత ద్వేషపూరిత నేరాలు, హింస పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక ఎజెండాలు వ్యతిరేకించే భారత పౌరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత పౌరులను కోరింది. ఈ మేరకు బుధవారం సూచనలు జారీ చేసింది. ఒటావాలోని భారత హైకమిషన్ వెబ్సైట్ ప్రకారం కెనడాలో 2,30,000 మంది భారతీయ విద్యార్థులు, 7 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా. కాగా జూన్లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజార్ హత్యకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆరోపించారు. హర్దీప్ సింగ్ నిజార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందన్న దానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భారత్ను రెచ్చగొట్టడం లేదన్న ఆయన నిజార్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
నెల రోజుల క్రితం జాబిలి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుండి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజుల పాటు నిర్విరామంగా పరిశోధనలు చేశాయి. ఆ తర్వాత అక్కడ రాత్రి ప్రారంభం కావడంతో ఆ రెండు నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ వెలుగురేఖలు విచ్చుకోనున్న వేళ ప్రపంచం మళ్లీ ఇస్రో వైపు చూస్తోంది. దక్షిణ ధ్రువంపై పగలు సూర్యకాంతి పడగానే నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ను తట్టిలేపి ప్రయోగాలకు పురమాయించాలని ఇస్రో యోచిస్తోంది. ఆ రెండు మళ్లీ నిద్రలేచి చంద్రుడిపై కలియదిరిగితే మరి మరో అద్భుతం అవుతుంది. గత 14 రోజులుగా అక్కడి -180 నిశ్చలంగా ఉండిపోయిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ను మేల్కొల్పేందుకు సన్నద్ధమవుతున్నారు. వారి ప్రయత్నం ఫలిస్తే మరో 14 రోజుల పాటు జాబిలి రహస్యాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన కొంతసేపటికే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారి హీటెక్కింది. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలంటే టీడీపీ పట్టుపట్టింది. అలాగే స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలి అంటూ ప్లకార్డులతో డిమాండ్ చేశారు. టీడీపీ డిమాండ్పై చర్చకు సిద్ధంగా ఉన్నామని, బీఎస్సీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. అయినా సభలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చర్చ జరపాలని పట్టుబట్టే పద్ధతి ఇది కాదని బాలకృష్ణ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు తిప్పుకోండి, సినిమాల్లో కానీ అసెంబ్లీలో కాదు అంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై అంబటి తీవ్రంగా మండిపడ్డారు. బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చర్చ జరపడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. చర్చ కోసం స్పీకర్పై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు కావాలని రెచ్చగొడుతున్నారని, అటువంటి వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సెషన్లోనే దీనిపైనే చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఇటువంటి పరిస్థితుల్లో సభ గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. చంద్రబాబు అరెస్టుపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, వారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే టీడీపీ ఆందోళన చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ మీసాలు లేదు 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 సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంఓయూపై సంతకాలు చేసిన ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మచ్ కాస్టెలో, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మన రాష్ట్రంలోని పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు కమ్యూనికేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఐబీ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 1వ తరగతి నుంచి క్రమంగా ఐబీని విస్తరిస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. I feel truly honored to stand before you today to share exciting news that marks a significant milestone in the journey of the International Baccalaureate. I'm thrilled to announce a new and transformative partnership between the IB and the government of Andhra Pradesh. With this signing of the letter of intent, it is clear that we both share the belief of the transformative power of education. We are grateful to you, Chief Minister and Senior Minister, for your hospitality and for trusting us at the IB as worthy partners in serving the children and educational future of Andhra Pradesh. Together,
We are embarking on a journey to explore how education can be a catalyst. సూర్యాపేట శాసనసభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకుపోతున్న సూర్యాపేట సిగలో మరో మణిహారం రానుంది. స్థానిక యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూర్యాపేటకు త్వరలో ఐటీ సొబగులు రానున్నాయి. పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఐటీ టవర్ను రానున్న వారం పరిధి రోజుల్లో ఏర్పాటు చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలోని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం అమెరికన్ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న సూర్యాపేటలో త్వరలో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. డెఫినెట్ గా అయితే మనము ల్యాండ్ కి సంబంధించి నేను అనుకుంటుంది మంచి కంఫర్ట్ గా ఉండేది పెద్ద రోడ్డుకు ల్యాండ్ తీసుకోవాలనేది నాకు ఒక ఐడియా ఉంది. అయితే అది మనకి ఈ 2-3 months లో ఎలక్షన్ ఇది ఉంది కాబట్టి ఎలక్షన్స్ పూర్తి కాగానే మనం ల్యాండ్ తీసేసుకొని అక్కడే టవర్ ప్లాన్ చేద్దాం, హైవే మీద టవర్ ప్లాన్ చేద్దాం అనేది నాకు ఉన్న ఒక ఐడియా. అయితే మనకి ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న బిల్డింగ్ సంబంధించి కూడా ఇబ్బంది లేదు. మనం 2 years 3 years కంటిన్యూ చేసుకుందామని అక్కడ మనకు వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఆ బిల్డింగ్ తోని అది మంచిగా ఉంది, మనకి కంఫర్ట్ గానే ఉంది. ఒకవేళ దాంట్లోనే ఈ లోపల ఎక్స్పెన్షన్ చేయాల్సి వస్తే కూడా పైన ఫ్లోర్ చేయడానికి ఇబ్బంది లేదు. బట్ ఇమీడియట్ గా సాధ్యమైనంత తొందరగా బిల్డింగ్ అక్కడ స్టార్ట్ చేసుకుందాం. 18 to 24 months లో ఆ బిల్డింగ్ అయిపోయి టవర్ అయిపోయి మంచి టవర్ ఒకటి, నల్గొండ టవర్ ను మించిన టవర్ ఒకటి ప్లాన్. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారి క్యాంపు కార్యాలయంలో అరసవిల్లి ఆదిత్య నగర్ కాలనీకి చెందిన బర్ల లక్ష్మణరావు కుమార్తె దిల్లీశ్వరి డమ్ అండ్ డఫ్ కారణంగా సదరన్ సర్టిఫికెట్ అవగా వికలాంగ పెన్షన్ రావట్లేదని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడిని కలిసి సమస్యను తెలియజేయగా తక్షణమే రిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి చిన్నారికి సమస్యను వివరించి అలాగే సదరం సర్టిఫికెట్ చేయించమని కోరిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సానుకూలంగా స్పందించారు. ఏం లేదు, ఢిల్లీశ్వరి అని ఒక అమ్మాయి 9 years ఉంటుంది. అమ్మాయి డమ్ అండ్ డెఫ్. అసలు పాపం చాలా సేమ్ మాటలు కానీ ఏం రావు, బాగా పూర్ ఫ్యామిలీ. మనం సదరన్ సర్టిఫికేట్ చేయించాలండి. డేట్ ఎప్పుడు ఇచ్చారమ్మా? ఆ డేట్ కి డాక్టర్ లేడు. అప్లై చేశారు కదా, అప్లై చేశారు. ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి స్థానిక గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ ప్రసాద్ అనే యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి యువకుడితో కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఉండగా కుప్పకూలడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లాలో మొద్దు నిద్రలో ఆర్టీఏ అధికారులు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెలకి ఒక్కొక్క లారీపై 40,000 రూపాయల వరకు ఆర్టీఏ మైనింగ్ పోలీస్ అధికారులకు లారీ యజమానులు ముడుపులు అందిస్తున్నారని, దీంతో 18 నుంచి 20 టన్నుల వరకు తీసుకువెళ్లాల్సిన లారీలు 40 నుంచి 50 టన్నుల వరకు తీసుకువెళుతూ ఇటు ప్రజలకు, రోడ్లకు విపరీతమైన నష్టం కలిగిస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేరని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వ్యాన్ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్నగూడెం గండి చెరువు వద్ద నల్లజర్ల వెళుతున్న బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుండి కాకినాడ వెళుతున్న
సమన్వి ప్రైవేట్ ట్రావెల్ బస్ ఎదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 26 మంది ప్యాసింజర్లతో హైదరాబాద్ నుండి కాకినాడ వెళుతున్న సమన్వి ట్రావెల్స్ బస్సు ఎర్నగూడెం గండి చెరువు వద్ద ఎదురుగా వెళుతున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో బొలెరోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా బైక్పై వెళుతున్న ఇద్దరికి వాహనాలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే మరియు 108 నందు వైద్య చికిత్స నిమిత్తం గోపాలపురం వైద్యశాలకు తరలించారు. అశ్వాపురం మండలంలో సీడీపీ నిధులతో 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ విప్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సూదిరెడ్డి సురక్షణ, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, బీఆర్ఎస్ అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి అమరేందర్, మొండికుంట సర్పంచ్ మరి మల్లారెడ్డి, మల్లెలమడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి, రామచంద్రపురం ఉప సర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్, తహసీల్దార్ రామాదేవి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సుమారు ఒక 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంతర్గత రహదారులను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ గ్రామానికి సంబంధించి 100% మరి రహదారులు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున మరి ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసినటువంటి ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, మరి రేగా కాంతారావుని గెలిపిస్తేనే మళ్ళీ మిగిలినటువంటి పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోగలుగుతాం. పెద్ద ఎత్తున మరి నిధులు తేగలిగినటువంటి మంచిర్యాల జిల్లా సెంట్రల్ లైబ్రరీలో డీఎస్సీ అభ్యర్థులు మెగా డీఎస్సీ వేయాలని ఆందోళన. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 17,500 డీఎస్సీ పోస్టులను తగ్గించి 5,089 పోస్టులతో వేసే మినీ డీఎస్సీని రద్దు చేయాలని 4 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఈ మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్ష అప్లికేషన్ ఫీజు తగ్గించాలి, డీఎస్సీకి 4 నెలల గడువుకు పొడిగించాలి అని మెగా డీఎస్సీ 13,500 పోస్టులను తక్షణమే ఇవ్వాలని మంచిర్యాల జిల్లా సెంట్రల్ లైబ్రరీ వద్ద డీఎస్సీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ లీడర్ సంతోష్ యాదవ్, ప్రవళిక, హరి, అనుష, రమాకాంత్ డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. అసెంబ్లీలో 13,500 పోస్టులు మనకు ఇస్తా అని తర్వాత 5,089 పోస్టులు ప్రకటించాడు. ఈ పోస్టులను మనం పెంచాలని ఇక్కడ డిఎస్సి గౌరవనీయులైన కేసీఆర్ గారికి అసెంబ్లీలో ప్రకటించినటువంటి 13,500 పోస్టులు మాకు కావాలి. ఈ మినీ డిఎస్సి 5,089 పోస్టులతో మాకు ఎలాంటి న్యాయము జరగదు. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న మేము ఇంకో 5 నెలలు ఆగలేమా? టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 13,500 పోస్టులు ప్రకటించారు. కానీ నోటిఫికేషన్లో మాత్రం మాకు 5,089. తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ని ముట్టడించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళా ఎస్ఐని అంగన్వాడీలు జుట్టు పట్టుకుని లాక్కెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పై ఫిక్సింగ్ నీడలు కమ్ముకుంటున్నాయి. గత ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో లంకను 50 పరుగులకే భారత్ ఆల్అౌట్ చేసింది. స్టేడియంలో ఇంకా ప్రేక్షకులు కుదురుకోకముందే మ్యాచ్ పూర్తయింది. అయితే దీనిపై స్థానిక పౌర హక్కుల సంస్థ సిటిజన్ పవర్ అగెనిస్ట్ బ్రైబరీ, కరప్షన్ అండ్ వెస్టేజ్ కొలంబో పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫైనల్ మ్యాచ్ పై వెంటనే విచారణ చేయాలంటూ సదరు సంస్థ చైర్మన్ సమంత తుషారా డిమాండ్ చేశారు. 19 నిమిషాల వ్యవధిలో 15 ఓవర్లలో శ్రీలంక 50 పరుగులకు కుప్పకూలింది. క్రికెటర్ల ఆట తీరుపై అనుమానాలు ఉన్నాయి. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు బయట ప్రేక్షకులు బార్లు తీరి ఉండగానే ఆట పూర్తయిపోయింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, ప్లేయర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలన్నీ బయటపెట్టాలి. క్రికెట్ను డబ్బు ప్రభావితం చేస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన లంక క్రికెట్ బోర్డుపై క్రీడా మంత్రి దర్యాప్తునకు ఆదేశించాలి.
స్కూల్ స్థాయి క్రికెట్లో కూడా ఇలాంటి స్కోర్లు నమోదు కావడం లేదు అని తుషారా పేర్కొన్నారు. కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి సినిమానే NC-23. నాగ చైతన్య 23వ సినిమా వర్కింగ్ టైటిల్ ఇది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా ప్రకటన వెలువడింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా కథ గురించి, కథానాయక గురించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2018 నవంబర్ నెలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు మత్స్యకారులు గుజరాత్లోని వీరవల్ వద్ద సముద్రంలో చేపలు పడుతూ పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ సైనికులకు చిక్కి బందీలుగా మారారు. వారు అనుభవించిన ఏడాదిన్నర జైలు జీవితం, తద్వారా ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇదని విశ్వసనీయ సమాచారం. ఇందులో నాగ చైతన్య మత్స్యకారునిగా నటించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించి అక్కడి మత్స్యకారులతో మమేకమై వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక ఇందులో కథానాయక ఎవరు అనేది చాలా రోజులుగా నలుగుతున్న ప్రశ్న. దానికి బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియోతో తెరపడింది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించేసింది. లవ్ స్టోరీ తర్వాత మళ్లీ ఆమె నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. నిన్న భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అదే ధోరణిని ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ అమెరికా, ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 281 పాయింట్ల నష్టంతో కొనసాగుతూ ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 75 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 238 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 98 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో మరికొంతకాలం పాటు వడ్డీ రేట్లను అధికంగానే కొనసాగించవచ్చని అమెరికా ఫెడ్ పంపిన సంకేతాలతో మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. NSEలో డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఫోర్డ్స్, టైటాన్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, UPL, టాటా మోటార్స్, హిందాల్కో, BPCL, యాక్సిస్ బ్యాంక్, చెక్ మహీంద్రా, SBI లైఫ్, భారతీ ఎయిర్టెల్, SBI, దివిస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ట్రేడింగ్లో కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో HDFC బ్యాంక్, HCL టెక్, ICICI బ్యాంక్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, LTIM, నెస్లే, రిలయన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వే, అలాగే NTPC, టాటా కన్స్యూమర్, టాటా స్టీల్, HDFC లైఫ్, హీరో మోటార్స్, మారుతి పవర్ గ్రిడ్స్, ONGC, LT కంపెనీలు షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత అప్రమత్తంగా ఉండండి, కెనడాలోని భారతీయులకు కేంద్రం సూచన. చంద్రుడిపై అద్భుతం జరగబోతోందా? మళ్లీ ఇస్రో వైపే చూస్తున్న యావత్ ప్రపంచం. అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి. ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU. రాష్ట్ర ప్రభుత్వంతో MOU కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఐబీ డైరెక్టర్ జనరల్. సూర్యాపేట సిగలో మరో మణిహారం.
ఐటీ హబ్ గా అవతరించనున్న సూర్యాపేట పాత కలెక్టరేట్ భవనం. సాధారణ సర్టిఫికెట్ చేయించే బాధ్యత నాది. చిన్నారికి తోడుగా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు, విచారణ జరపాలంటున్న శ్రీలంక పౌర హక్కుల సంస్థ. లవ్ స్టోరీ కాంబో రిపీట్. నాగ చైతన్యతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సాయి పల్లవి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ ఒత్తిళ్లలో కొనసాగుతున్న గ్లోబల్ మార్కెట్లు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.